వెల్కమ్ టు ఐ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా దళపతి విజయ్ పేరే వినిపిస్తోంది. దశాబ్దాల ద్రవిడ రాజకీయాలకు చరమగీతం పాడుతూ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఐటీ దిగ్గజం జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ ముఖ్యమంత్రి కావటమే తమిళనాడుకు మేలని ఆయన అభిప్రాయపడటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు తమిళనాడు ఏం జరుగుతోంది? ఆ వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 107 స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుపై జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడమే తమిళనాడుకు స్మార్ట్ మూవ్ అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పు విజయ్ ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఒక ఐటీ దిగ్గజం ఇలా బహిరంగంగా విజయ్ కు మద్దతు తెలపటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. శ్రీధర్ వెంబు తన విశ్లేషణలో మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. డిఎంకే, ఏడీఎంకే వంటి పార్టీలు ప్రజా తీర్పును గౌరవించి విజయ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వటమే మంచిదంటూ సూచించారు. ఒకవేళ కావాలని అడ్డు తగిలి మళ్లీ ఎన్నికలకు వెళ్తే టీవీకే పార్టీ ఈసారి ఏకంగా సూపర్ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రజల్లో విజయ్ పట్ల ఉన్న సానుభూతి, ఆయన పనితీరుపై ఉన్న నమ్మకం అంచనాలను మించిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టీవీకేకు 108 స్థానాలు ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకా కొంత మెజారిటీ అవసరం అవుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తనకున్న 5 స్థానాలతో విజయ్ కు బేషరతుగా మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కూడా విజయ్ కు అండగా నిలిచారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందని ఆయన గుర్తు చేశారు. న్యాయపరంగా పోరాడటానికైనా సిద్ధమని టీవీకే శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక గవర్నర్ నిబంధనల విషయానికి వస్తే రాజ్ భవన్ నుంచి కూడా సానుకూల సంకేతాలు అందుతున్నాయి. అవసరమైన సంఖ్యతో పాటు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల లేఖలను సమర్పిస్తే విజయ్ ప్రమాణ స్వీకారానికి ఎటువంటి అభ్యంతరం లేదని గవర్నర్ వర్గాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ క్యాంప్ లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పాట్లో జరుగుతున్న జాప్యం చూస్తుంటే ప్రజల్లో విజయ్ పట్ల సానుభూతి రోజు రోజుకు పెరుగుతోంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఈ జాప్యం పరోక్షంగా విజయ్ కు మరింత మేలు చేస్తోంది. మొత్తంగా చూస్తే తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ కొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగులు వేస్తున్నారు. శ్రీధర్ వెంబు వంటి మేధావుల మద్దతు, కాంగ్రెస్ తోడ్పాటుతో దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో తలెత్తిన ఈ ఉత్కంఠ ఎప్పుడు ముగుస్తుందో, విజయ్ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారో అని యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.